अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో ఒకటవ అధ్యాయంలో రెండవ పాదం ప్రారంభించుకున్నాము. అందులో అర్థవాద అధికరణాన్ని ప్రారంభించుకున్నాము. ఈ అర్థవాద అధికరణలో పూర్వపక్షి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అనర్థక వాక్యాలు, అర్థవాదం లేదు, ఇందులో నిరర్థకంగా ఉన్నాయి, నిష్ప్రయోజనంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏవైతే నిరర్థక వాక్యాలు ఉన్నాయో, నిరర్థక వచనాలు ఉన్నాయో అవి బ్రాహ్మణ వచనాలు, వేద వాక్యాలు ఏవైనా కావచ్చు, అవి నిష్ప్రయోజనం కాబట్టి అవి ప్రమాణీభూతం కావు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. అలాగే ముందు కూడా అనేక ఆక్షేపాలు చూపించాడు. అదే క్రమంలో కొన్ని ఆక్షేపాల ద్వారా పూర్వపక్షి ఇవన్నీ నిరర్థక వాక్యాలని చెప్పి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అదేంటో మంచిది. ముందుగా కాసేపు మనం గమనించినట్లయితే ఏ అధికరణం అండి? ఇది అధికరణం పేరేంటి? ఈ అధికరణం పేరేంటి? ఏంటండి? అర్థవాదాధికరణం. అధికరణం. అర్థవాదం అంటే ఏమిటండి? అర్థవాద అధికరణం ప్రారంభించుకున్నాం. అర్థవాదం అంటే ఏమిటి? అర్థవాదం అధికరణం ఏంటండి? పరిపూర్ణమైన అర్థాన్ని సూచించేది అని. ఇంకా అర్థవాద ప్రమాణాధికరణము అంటే అర్థవాదాన్ని ప్రమాణంగా చూపించే అధికరణం అండి. పరమార్థం అని తీసుకోవచ్చు అర్థం గురుగారు. పరమార్థ దాని గురించి ఇవన్నీ అర్థాలు మనం ఇక్కడున్న ప్రసంగానుసారంగా అర్థాలు కావు. ఇప్పుడు మనకి ప్రసంగంలో ఏ అభిప్రాయంతో ఋషి మహర్షి జైమిని మహర్షి శివస్వామి ఏ ఉద్దేశం చెప్పారో ఆ ఉద్దేశం కాదు ఇక్కడ మీరు చెప్పేటువంటి. పరమార్థాన్ని గురించి చెప్పేది అది ప్రకరణాన్ని కూడా అనర్థమో అని అనిపించింది. లేదు ఇంకా చెప్పగలుగుతారండి. మహర్షి ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి వేద వాక్యాలు ప్రమాణమే, అవి ఆ వాక్యాలు అనర్థకం కాదు అని చెప్పడమేనండి ఈ ప్రమాణం గారు. అది ప్రమాణం, అది ప్రకరణం అయిపోయి ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. కొన్ని వాక్యాల్లో క్రియను బోధించే సామర్థ్యం ఉండదండి, అందుకని. వెరీ గుడ్, మీరు చాలా కొంత దగ్గరికి వచ్చేసాను, చాలా సంతోషం. వాక్యాలకు క్రియను బోధించే సామర్థ్యం ఉండదు అనమాట. క్రియను బోధించే సామర్థ్యం ఉండదు, అందుకే ఇది నిరర్థకం అని అంటున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్పుకుంటామండి, కొన్ని వాక్యాల్లో కొన్ని డైరెక్ట్ గా వాక్యార్థాన్ని ఇచ్చి ఉంటే కొన్ని వాక్యార్థం ఇవ్వవు, కొన్ని వాక్యార్థం ఇవ్వవు అన్నమాట. ఏవైతే వాక్యార్థాన్ని ఇస్తున్నాయో, క్రియను బోధిస్తున్నాయో అవి మాత్రమే అర్థవాదము. ఏంటి అర్థవాదం అంటే ఏంటి? ఒక వాక్యం చెప్పామంటే ఆ వాక్యానికి అయితే అర్థం ఉందో, ఆ వాక్యానికి అయితే ప్రయోజనం ఉందో,
దాన్ని అర్థవాదం చెప్పాం. అలాగా అర్థవంతమైనది వాక్యాలు చెప్పేటప్పుడు కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో వానికి క్రియార్థత్వం ఉండదు అన్నమాట, డైరెక్ట్ గా అర్థం ఉండదు అన్నమాట. అటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అవి అవచనాలు కాబట్టి, క్రియార్థక వచనాలు కావు కాబట్టి, అంటే ఏ అర్థం లేదు కాబట్టి నిష్ప్రయోజనము. ఇవి అర్థవాదం కాదు. వేటికైతే వాక్యం ఉండి అర్థం వస్తుందో, విశేష అర్థం వస్తుందో అది అర్థవాదం. దాంట్లో ఒక అర్థ విశేషార్థం ఉంది. కానీ వేటికైతే లేవో అవి అర్థవాదం కాదు, అవి ప్రమాణం కాదు అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి రకంగా ఆక్షేపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మామూలు డైరెక్ట్ ఒక రకం చెప్పాలంటే అర్థవాదం అంటే ముఖ్యంగా ఈ రకంగా మనం ప్రస్తావించుకోవచ్చు. ఏ రకంగా అంటే కొన్ని బ్రాహ్మణ వాక్యాలు, మనకేంటి బ్రాహ్మణ వాక్యాలు, వేద వాక్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొన్ని క్రియను బోధించేటివి, కొన్ని క్రియను బోధించినటివి. నేను చెప్పాను, కొన్ని ఒక వాక్యాలు ఒక క్రియను బోధించేది, ఒక ప్రయోజనం చెప్పేటివి అన్నమాట. కొన్ని వాక్యాలు ఏం చెప్పడం లేదు. ఏవైతే చెప్పుతున్నా అర్థవాదం అంటే ఏవైతే చెప్పడం లేదో నిష్ప్రయోజనంగా నిరర్థకంగా ఉన్నాయి కాబట్టి అవి ప్రమాణం కాదు, ఎందుకంటే వారికి ఆ సామర్థ్యం లేదు. కాబట్టి అటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో యజ్ఞయాగ ప్రసంగాల్లో వాటిని అర్థవాదం అంటారు. యజ్ఞయాగ ప్రసంగాల్లో కొన్ని వాక్యాలు అర్థాన్ని బోధిస్తాయి, కొన్ని వాక్యాలు బోధించవు. ఏవైతే బోధించవో అవి కూడా అర్థవాదమే. కానీ పూర్వపక్షి ఇవి అర్థవాదం కాదు అంటున్నాడు అనమాట. పూర్వపక్షి అర్థవాదం కాదు అంటున్నాడు. అందుకే ఏవైతే క్రియను బోధించడం లేదో, ఏ వాక్యాలైతే కొన్ని వాక్యాలు క్రియను బోధిస్తున్నాయి అవైతే అర్థవాదానికి సందేహం లేదు. ఏ వాక్యాలైతే బోధించడం లేదో అవి కూడా అర్థవాదమే. అవి కూడా బోధించే క్రియాలు కూడా వాక్యాలు కూడా అర్థవాదమే. అవి స్తుతి, విధి ఆదిని ప్రేరేపిస్తున్నాడు. అంటే అవి అందులో ఒక భాగమే అని చెప్పడం కొరికి ఈ అర్థవాద ప్రకరణం ప్రారంభించుకున్నాము. అంటే ఏవైతే నిరర్థక వాక్యాలను పూర్వపక్షి అంటున్నాడో అవి నిరర్థక వాక్యాలు కదండి, ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా అవి స్తుతి పరంగా అవి ప్రయోజనంగా ఉన్నాయి, ప్రేరేపించడానికి ప్రయోజనంగా ఉన్నాయి, వాటిని ఉత్సాహపరచడం కొరకు ప్రయోజనభూతంగా ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా అర్థవాదమే. అలాగే ఇక్కడ కొన్ని వాక్యాలు ఏవైతే ప్రేరేపిస్తున్నాయో కొన్ని వాక్యాలు ప్రేరేపించడం లేదో ఆ ప్రేరేపించినటువంటి వాక్యాలను కూడా అవి అర్థవాదం అని చెప్పడం కొరికే ఈ సిద్ధాంతి అర్థవాద అధికరణాన్ని ప్రారంభించాడు. ఏ వాక్యాలు అయితే క్రియను బోధించడం లేదో ఆ వాక్యాలు కూడా అర్థవాదమే అని చెప్పడం కొరికే ఈ అధికరణాన్ని ప్రారంభించబడింది, అర్థవాద అధికరణం అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పుడు చాలా వాక్యాలు. సో అరోదిత్ లేదా అరోదిత్ తద్ రుద్రస్య రుద్రత్వం, ప్రజాపతి తనలో ఉండేటువంటి పట్టులో ఉండే జిల్లిని తీసి బయట తీశాడు, యాజ్ఞికుడు యజ్ఞవేది దగ్గర కూర్చుండే దేశం తెలుసుకోలేదు. ఇవి ఏం ఫలాన్ని ఇవ్వడం లేదు, అందుకే అర్థవాదం కాదు. కానీ ఇవి ఈ వాక్యాల ద్వారా వేరే అభిప్రాయం చెప్పబోతున్నా అన్నమాట. అది ఈ వాక్యాంశం ద్వారా అర్థం తెలుస్తున్నమాట. అందుకే ఇది అర్థాపత్తే అని చెప్పి పూర్వపక్షి నిరూపిస్తూ వస్తున్నామట. ఇప్పుడు అన్ని ఓన్లీ ప్రశ్నించుకుంటూ వచ్చాడు, దానికి సిద్ధాంతి ఒక్కొక్క దానికి సమానం చెప్పుకుంటూ వస్తామట. అర్థమైందా? కొన్ని వాక్యాలు క్రియను బోధిస్తున్నాయి, కొన్ని వాక్యాలు క్రియను బోధించడం లేదు. ఏవైతే బోధించడం లేదో అవి కూడా అర్థవాదమే చెప్పడానికే ఈ అధికరణం ప్రారంభించబడింది. అస్తు అస్తు మహోదయ. దానికి రకరకాలుగా శాస్త్ర విరోధము, ప్రత్యక్ష విరోధము, శాస్త్ర ప్రత్యక్ష రెండు విరోధాలు చూపించాం. అది నిన్న మనం ప్రస్తావించుకున్నాం. ఓకేనా? నచ ఏతద్ విద్మో వయం బ్రాహ్మణాః స్మ అబ్రాహ్మణాః ఇది. ఈ సందర్భంలో మనం బ్రాహ్మణులమా అబ్రాహ్మణుల మనకే తెలియలేదంటే, తెలుసుకోలేకపోతున్నాం అంటే అది తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా మేము బ్రాహ్మణులు అబ్రాహ్మణులు తెలుసామట. కానీ ఈ వాక్యం ద్వారా అర్థం రావడం లేదన్నమాట. ఇక్కడ ఏదైతే వాక్యం ఇచ్చి నిరర్థకం అంటున్నాడు. కాబట్టి ఇది ఈ వచనాలు ప్రమాణం కాదు. ఎందుకంటే బ్రాహ్మణ వాక్యాలు ఇవి కర్మలో విధి విధానంగా ఉంటాయి. బ్రాహ్మణ వాక్యం అంటే వేద వాక్యం అంటే నిరర్థకం ఎలా అవుతాయి? కానీ పూర్వపక్షి ఇది డైరెక్ట్ గా అర్థం చెప్పడం లేదు. క్రియార్థ వచనం కాదు, అక్రియార్థము, క్రియా ప్రయోజనం అంటూ ఇక్కడ ఏమీ లేదు.
ఫలం అంటే ఇక్కడ ఏం కనిపించడం లేదు, అందుకే నిరర్థకము, ప్రమాణభూతం కాదంటున్నాడు అనమాట. అలా ఆక్షేపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రకంగా మనం ఆక్షేపణ చూస్తున్నాము. అలాగే తథా ఫల అభావాత్ అని చెప్పుకున్నమాట. ఎందుకని ఏ రకమైన ఫలం చెప్పుందో అలాగా కనిపించడం లేదు. ఇప్పుడు శోభతే అస్య ముఖం యా ఏవం వేద, ఈ రకంగా తెలుసుకుంటుందో వాళ్ళ ముఖం శోభిస్తుంది అని చెప్పుకున్నమాట. అంటే ఈ రకంగా ఎవరైతే గర్గతిరాత్ర బ్రాహ్మణాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళ ముఖం శోభిస్తుంది, లేదంటే ఈ రకమైన అనుష్ఠానం చేస్తారో వాళ్ళ ముఖం శోభిస్తుంది ఇక్కడ అన్నారు. ఇదొక ఏవం వేద అని చెప్పి. కానీ ఆ రకంగా మనకు కనిపించదన్నమాట. కనిపించడం లేదు కాబట్టి ఇది అర్థవాదం కాదు, ఈ వచనాలు ఏవి నిరర్థకము, అందుకే ప్రమాణీభూతం కాదని చెప్పి ఈ రకంగా ఇక్కడ కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా మనకు పూర్వపక్ష ఆక్షేపిస్తూ వస్తుంది. ఇక్కడ చిన్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో, వచనాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వచనాలు ఇవన్నీ కూడా అనర్థకము, అంటే ప్రమాణీభూతం కాదు. ఇవి బ్రాహ్మణ, ఎందుకంటే వేద వాక్యాలు బ్రాహ్మణ వాక్యాలు మంత్ర నామధేయం అని చెప్పి చెప్పుకున్నాడు. వేదవాక్యం బ్రాహ్మణ వాక్యం, వేదవాక్యాలు ప్రమాణభూతమే, అంటే బ్రాహ్మణ వాక్యాలు కూడా ప్రమాణభూతమే, అది కూడా వేదానికి అనుగుణంగా ఉన్నాయి, అవి కూడా ప్రమాణం అని చెప్పి నిరూపించుకోవాలి మనం. ఇక్కడ సిద్ధాంత పూర్వపక్ష అంగీకరించడం లేదన్నమాట, అవి నిరర్థకం వచనాలు అంటున్నమాట. ఆ సందర్భంలో ఇవన్నీ పూర్వపక్షి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నమాట. అదేంటో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు అదే క్రమంలో పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు, వాటికంటే ముందు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తు, నిన్న చెప్పిన ఉదాహరణలు మనకి ప్రత్యక్షంగానే ఉన్నాయి. వాడి ఇక్కడ ఏ ఉదాహరణ చూపించడం అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రత్యక్షం విరుద్ధంగా ఉన్నాయి, అందుకే ప్రమాణీభూతం కాదని చెప్పుకుంది. ఇప్పుడు అదే క్రమంలో ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. ఏంటో చూడండి. అన్య ఆనర్థక్యాత్, అంటే ఇక్కడ వచ్చిన వచనాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణీభూతం కాదు, ధర్మంలో ప్రమాణీభూతం కాదని చెప్పి చెప్తున్నమాట. ఇక్కడ అదే క్రమంలో 3వ సూత్రం 4వ సూత్రం చెప్పారంటే అన్య ఆనర్థక్యం. ఏంటి ఇక్కడ? అన్య ఆనర్థక్యం, అన్యర్థక్యం కదా, అనర్థక్యాత్, అన్య అనర్థక్యాత్. అన్య అంటే ఇక్కడ అన్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనర్థమైపోతాయి. కొన్ని వాక్యాలు చెప్పి అదే ఫలాన్ని పొందడం కొరకు వేరే కర్మలు, ఏ కర్మ విషయంలో ఫలప్రాప్తి చెప్పావు, ఏ ఫలప్రాప్తి విషయంలో ఏ కర్మ చెప్పావో అదే ఫలప్రాప్తి విషయంలో మళ్ళీ భిన్న కర్మలు కనిపిస్తున్నామట. భిన్న కర్మలు అంటే ఈ కర్మ చేస్తే నీకు ఫలం వస్తుంది చెప్పామట. ఆ ఫలానికి ఇంకొక కర్మ చెప్పామట, ఇంకో కర్మ ఇలా చేస్తే కూడా వస్తుంది చెప్పామట. అంటే ఇక్కడ ఒక వాక్యం ద్వారా ఈ ఫలప్రాప్తి వస్తుందని చెప్పినప్పుడు మరి అదే ఫలాన్ని పొందడం కొరకు మళ్ళీ భిన్న కర్మ ప్రతిపాదించావో అవన్నీ వేరే కర్మలు ఏవైతే ప్రతిపాదించావో అవన్నీ వ్యర్థం అవుతాయి. డబ్బు సంపాదించాలి, ఇలా చేసి డబ్బు సంపాదిస్తామండి. ఆ అదే డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అంటే డబ్బు సంపాదించి ఈ మార్గం చెప్పేవదా, మిగిలిన మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని అనర్థకము అనేట్టుగా మాట్లాడుతున్నాడు. అలాగే శాస్త్రంలో నువ్వు ఈ కర్మ చేస్తే ఫలప్రాప్తి కలుగుతుందన్నావు, ఈ ఫలప్రాప్తి కలుగుతున్నావు అన్న విషయంలో అనేక ఇలా చేయొచ్చు, ఇలా చేయ కర్మ విధి విధానాలు చెప్పబడ్డామట. అవన్నీ వ్యర్థం అవుతాయి. మోక్షం కలిగితే ఈ మోక్షం కానీ ఈ పని చేయాలి, అదే మోక్షాన్ని పొందడానికి అనేక కర్మ విధానాలు చెప్పబడ్డామట. అవన్నీ వ్యర్థం అవుతాయి. అందుకే అన్య ఆనర్థక్యాత్, అన్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనర్థమవుతాయి. ఆనర్థక్యం అన్ని అనర్థమవుతాయి, వ్యర్థమవుతాయి అని పూర్వపక్షి రకంగా సమాజం చెప్తారు. అందుకే వ్యర్థమవుతాయి ఆ క్రియార్థ వచనం అప్రమాణం. అందుకే ఎందుకంటే ఆమ్న్యాస క్రియార్థత్వం అని చెప్తున్నదా, ఇవి క్రియార్థం లేవు కాబట్టి ప్రయోజనం కాదు అని చెప్పి పూర్వపక్షి రకంగా సూత్రం ద్వారా ఆక్షేపించాడు. అదే ఏ రకంగా అనర్థక్యం చూపిస్తున్నా చూడండి, భాష్యం చూడండి. ఏమంటా అంటే పూర్ణ ఆహుత్య సర్వాన్ కామాన్ అవాప్నోతి. పైన భాష్యంలో
పూర్ణ ఆహుత్య సర్వాన్ కామాన్ అవాప్నోతి. అంటే పూర్ణ ఆహుతి అంటే అజ్ఞాదాన రూపి కర్మ ద్వారా పూర్ణ ఆహుతి అంటే సంపూర్ణంగా ఆహుతి ఇచ్చేసి ఎవరికి ఇస్తారో, పూర్ణ ఆహుతి ఎవరైతే ఇస్తారో, పూర్ణ ఆహుతి ఎవరైతే ఇస్తారో, పూర్ణాహుతి పూర్ణ ఆహుత్య సర్వాన్ కామాన్ ఆప్నోతి. ఎవరైతే పూర్ణ ఆహుతి ఇచ్చేస్తారో అజ్ఞాదాన కర్మ ద్వారా వాళ్ళు అన్ని కామాలను పొందుతారు. సర్వాన్ కామాన్ అవాప్నోతి. ఈ రకంగా ఎవరైతే చేస్తారో అజ్ఞాదాన కర్మ ద్వారా పూర్ణాహుతి చేత అన్ని కామాలను పొందుతాడని చెప్పి చెప్పుకున్నాడు. ఇది ఒక వాక్యం చెప్పుకున్నాం. అలాగే ఇంకొక వాక్యం చెప్పుకున్నాం, పశుబంధ యాజి సర్వాన్ లోకాన్ అభిజేతి. పశుబంధ యాగం, సోమయాగం ఒక యాగం అనమాట. పశుబంధ యాగం అంటే పశువును బంధించి పశు బలి అనమాట. అంటే సోమయాగం చేస్తే పశువు బంధం చేసి అంటే పశువును బంధించి దాన్ని బలి చేసి అలాగే యాగం చేస్తారు. అదొక విశిష్టమైన యాగం, స్వతంత్రమైన యాగం అనమాట. అలాగే ఎవరైతే ఈ యాగం చేస్తారో పశుబంధి యాజి అంటే పశుబంధాన్ని బంధించేసి యాగం ఏదైతే ఉందో ఆ యాగాన్ని చేస్తారో సర్వాన్ లోకాన్ అభిజేతి. ఎవరైతే యాగాన్ని చేస్తారో అన్ని లోకాలను జయిస్తాడు. సర్వాన్ లోకాన్ని జయిస్తాడు. ముందు పూర్ణ ఆహుతి ద్వారా అన్ని లోకాలను పొందుతాడని చెప్పుకున్నాం. అన్ని లోకాలు అన్ని మనోకామాన్ని పొందుతాడు. పశుబంధ యాగం చేస్తే అన్ని లోకాలను జయిస్తాడు అని 2 వాక్యాలు చెప్పుకున్నామట. ఇంకేం చెప్తున్నాడు, ఇంకొక వాక్యం చెప్తున్నాడట. తరతి మృత్యుం తరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన యజేత. అశ్వమేధేన యజతే. ఇక్కడ ఏమంటే తరతి మృత్యును తరిస్తాడు. బ్రహ్మహత్యాం తరతి తరతి బ్రహ్మహత్య అంటే బ్రహ్మహత్యకు తరిస్తాడు. ఎవరైతే అశ్వమేధేన యజతే, అశ్వమేధ యాగం ద్వారా అయితే యాగం చేస్తారో వాళ్ళు మృత్యును తరిస్తారంట, మృత్యును దాటుకుంటారు. బ్రహ్మహత్యం కూడా తరిస్తారు. బ్రహ్మహత్య కలగకుండా కూడా బ్రహ్మహత్య వల్ల వచ్చే పాపం వస్తుందో దాన్ని తరించుకుంటానంట, దాన్ని దాటుకుని వెళ్ళిపోగలుగుతామంట. ఎవరైతే అశ్వమేధేన యజతే, అశ్వమేధ యాగం ద్వారా యజ్ఞం చేస్తారో వాళ్ళు ఇలాంటి ఫలాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తున్నామట. ఏనం ఏవం వేద ఇది. ఎవరైతే ఈ రకంగా తెలుసుకొని ఇలా చేస్తారో ఏనం ఏవం వేద. ఏనం అంటే ఇప్పుడు చెప్పిన 3 వాక్యాల్లో ఏ రకమైన అర్థం చెప్పబడిందో ఆ రకంగా చేసిన వాళ్ళకి, ఆ రకంగా తెలుసుకొని చేసిన వాళ్ళకి ఏ రకమైన ఫలప్రాప్తి అని చెప్పి చెప్పుకున్నామట. ఇక్కడ 3 వాక్యాలు చెప్పుకున్నాం. ఇవి ఏమంటున్నాడు పూర్వపక్షి ఇక్కడ ఈ వాక్యాలు చూపించి, ఇది భూతానువాద మాత్రం అనర్థకం. ఒకవేళ ఈ 3 వాక్యాలు చెప్పావు కదా, 3 వాక్యాలు ఏంటివి చెప్పుకున్నాం మనం. ఒకటేమో మృత్యును దాటుకుంటాడు, బ్రహ్మహత్య నుంచి దాటుకుంటాడు. అలాగే పశువు యాగం చేసిన వ్యక్తి అయితే లోకాన్ని జయించగలుగుతాడు. అలాగే అజ్ఞాదాన కర్మ ద్వారా పూర్ణాహుతి ఇచ్చినప్పుడు అన్ని మనోకామలను పొందుతాడని చెప్పుకున్నామట. అన్ని మనోకామలను పొందుతాడు, అన్ని లోకాలను జయిస్తాడు, మృత్యుని దాటుకుంటాడు, బ్రహ్మహత్యను కూడా దాటుకుంటాడు. ఎవరైతే అశ్వమేధం యజతే అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రకంగా 3 కర్మ విధానాలు ఏవైతే కర్మ విధానం చెప్పుకున్నామో ఏనం ఏవం వేద ఆ రకంగా తెలుసుకొని చేస్తారో వాళ్ళు ఇటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఇది ఇక్కడ చెప్పిన వాక్యాలు ఇది భూతానువాద మాత్రం. ఇది కేవలం అక్కడ ఇచ్చిన వాక్యానికి మాత్రమే అనువాదం, వాక్యానికి మాత్రమే అర్థం, శాబ్దిక అర్థం తీసుకున్నట్లయితే అది అనర్థకం, అర్థం కాదు. అది వ్యర్థమే. అవన్నీ ఎందుకు వ్యర్థం చూపిస్తున్నాడు. అత ఫల విధి ఇతరేషం అనర్థక్యం. ఒకవేళ ఫల విధి అన్నాం అనుకోండి, మనం ఇప్పుడు అనుకున్నాం, ఒకవేళ ఫల విధి ఇతరేషం అనర్థక్యం, ఇతరేషం అనర్థక్యం అంటే ఒకవేళ అనుకున్నాం ఇది ఫలకి విధి అని, ఫల విధి ఇది ఫలక అంటే ఈ రకంగా కర్మ చేస్తే భవిష్యత్తులో కాలాంతరంలో ఫల ప్రాప్తి కలుగుతుంది. అందుకే అత ఫల విధి. ఒకవేళ అలా అన్నట్లయితే ఇతరేషం అనర్థక్యం అంటే అప్పుడు ఇది ఫలక విధి విధానంగా చెప్పబడింది అంటే అదే ఫల విషయంలో అనేక కర్మలు చెప్పబడ్డాయి, అవన్నీ కూడా అనర్థక్యం. ఇతరేషం అనర్థక్యం. మిగిలిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనర్థమవుతాయి. అనర్థమైతే దోషం వస్తుంది. నెక్స్ట్ 2 వాక్యం, నహి అకృత్వ పూర్ణాహుతి అగ్నిహోత్రాదే క్రియంతి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూర్ణాహుతి చేసినట్లయితే ఇక్కడ అన్ని మనోకాన్ని పొందుతా అని చెప్పుకున్నామాట. ఇప్పుడు అజ్ఞాతం చేస్తున్నప్పుడు ఆహుతి ఇవ్వకుండానే మనం చేస్తామండి, అది తెలుసుకోకుండా చేస్తామా? ఇక్కడ ఏవం వేద అని చెప్పాడు కదా,
అలాగే తెలుసుకొని చేస్తుందో పూర్ణావతి ఇస్తుందో వాళ్ళకి అన్ని మనోకామనలు సిద్ధిస్తాయని చెప్తున్నాం. ఇక్కడ ఏమంటాం అంటే అక్కడ ఏదైతే కర్మానుష్ఠానం చెప్పబడిందో నాహి అకృత్వ పూర్ణాహుతి అగ్నిహోత్రాది క్రియంతే. అక్కడ అగ్నిహోత్ర కర్మ చేస్తున్నాము, అక్కడ పూర్ణాహుతి అవన్నీ ఇవ్వకుండా కర్మ చేస్తామా? ఖచ్చితంగా చేస్తాను, చెప్పాల్సిన తెలుసుకొని చేస్తామట. తెలిసిన కర్మను మళ్ళీ నువ్వు ఇలా చేస్తే ఇలా ఫలప్రాప్తి కలుగుతుందని చెప్తున్నావు కదా, అది వ్యర్థం అంట. ఇక్కడ అది ఇక్కడ వ్యర్థంగా చూపిస్తున్నామట. అది తెలుసుకోకుండా నహి అకృత్వ పూర్ణావతి అగ్నిహోత్రాదయ క్రియంతే. మనం పూర్ణావతి ఏది ఇస్తున్నామో అగ్నిహోత్రాది కర్మలో అవి తెలుసుకోకుండా ఇచ్చామంటే తెలిసి చేస్తాం కాబట్టి అక్కడ మనం అవన్నీ క్రియానుష్ఠానాలు చేస్తాము. అందుకే నిరర్థకం అవచనం, నిరర్థకం సార్థకం కాదు, నిష్ప్రయోజనము. అలాగే నచ అనిష్ట్వ అగ్ని సోమీయేన సోమేన యజంతే. నచ అనిష్ట్వ అగ్ని సోమీయేన సోమేన యజంతే. ఇక్కడ ఇష్టం లేకుండా అగ్ని సోమీయ యాగం అయితే సోమేన యజంతే, సోమంతో మనం యజ్ఞం చేస్తాం. అంటే ఇష్టం లేకుండా ఏం చేయమాట. అనిష్ట్వ అంటే ఇక్కడ అగ్నిశోమీయ అనేది ఏంటి, ఒక పశుయాగం అంట. అంటే పశుయాగం లేకుండా సోమ యజనం చేయదన్నమాట. అంటే సోమయాగం చేసే అంటే అక్కడ ఏదో పశుయాగం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమంటున్నా అంటే అగ్ని సోమీయ పశు యాగ వినా, అగ్ని సోమీయ పశుయాగం లేకుండా కియే सोम से यजन नहीं किया जाता. याग विना किए, पशु याग विना किए सोम से यजन नहीं किया जाता. అంటే సోమం చేత యజ్ఞం చేయాలి, హోమం చేయాలంటే ఖచ్చితంగా పశు యాగం చేయాలి అని అన్నమాట. చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా అది చేయాల్సిందన్నమాట. అందుకే నచ అనిష్ట్వ అగ్ని సోమీయేన సోమేన యజంతే. అంటే ఇష్టం లేకపోయినా అక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే. అది లేకుండా సోమస యజన్ నైకియాత అంటే నచ అనిష్ట్వ అంటే అక్కడ యాగం చేయకుండా అగ్ని సోమీయేన సోమేన యజంతే. అక్కడ ఈ అనుష్ఠానం చేయకుండా ఆ యాగము చెయ్యదు. అంటే ఏంటి ఇక్కడ తాత్పర్యము, ఆ పశు యాగం లేకుండా సోమం చేత యజ్ఞం యాగం చేయదని చెప్పి ఒక విధానం చెప్పుకున్నమాట. అలాగే అశ్వం మూడవది ఏం చెప్పుకున్నాం. అశ్వం మూడవ వాక్యం వచ్చేసి ఇక్కడ అశ్వమేధైన యజంతే నచ అనధీత్య అశ్వమేధైన యజంతే. ఇక్కడ అధ్యయనం చేయకుండా అశ్వమేధ యాగాన్ని కూడా వచ్చేదన్నమాట. అంటే తెలుసుకునే అధ్యయనం చేసే ఇవన్నీ క్రియానుష్ఠానాలు చేస్తా. అంటే పైన చెప్పిన 3 వాక్యాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు భూతానువాద మాత్రం కాబట్టి అనర్థకం అంటున్నావు కదా, అనర్థకం అని చెప్పాడు పూర్వపక్షి. ఎందుకంటే ఇక్కడ ఈ ఫల విధి అయినట్లయితే అనర్థకం అవుతాయి, మిగతా వాక్యాలు ఏవైతే అనర్థం అవుతాయి. ఎందుకంటే ఈ పూర్ణాహుతి అగ్నిహోత్రాలు లేకుండా మనం చేయము, అంటే తెలుసుకొని చేస్తాము. అలాగే అగ్నిశోమియ యాగం చేస్తే కూడా పశు యాగం చేస్తాము. అలాగే ఇవన్నీ అధ్యయనం చేయకుండా అశ్వమేధన యాగం చేయమాట. అంటే ఇవన్నీ కూడా మనము తెలుసుకొని చేస్తాము. ఎందుకంటే లాస్ట్ లో ఒక మాట అన్నాడు కదా, య ఊచ ఏవం వేద. ఇవన్నీ తెలుసుకొని ఎవరు చేస్తారో, అంటే ఇవి తెలుసుకోకుండా ఎవరు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని చేయబడతాయి, తెలియకుండా చేయబడవు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని చేయబడుతున్నాయి అన్నమాట అని పూర్వపక్షి అంటాడు. ఎలాగంటే పతి జాతే అర్కే మధు ఉత్సృజ్యత తేనైవ పశు మధ్వర్తిన పర్వతం నా గచ్చేయు తాదృశం హి తత్ అపిచ తాదృశం తత్. ఇక్కడ ఏమంటున్నా అంటే తద్యత ఒక ఉదాహరణ చూపించాడు పూర్వపక్షి. దాన్ని పైన చెప్పిన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడం కొరకు పతి జాతే అర్కే అంటే మార్గంలో వెళ్తున్నప్పుడు అర్క అని ఒక జిల్లెడ్ చెట్టు లాగా, అర్క అంటే జిల్లెడ్ చెట్టు, ఇంకొక చెట్టు అయినా ఉండొచ్చు. అక్కడ ఒక మొక్క మీద, ఒక చెట్టు మీద అర్కే పతి జాతే అర్కే అంటే మార్గంలో వెళ్తున్నప్పుడు అదే మార్గంలో ఏంటి ఒక చెట్టు మీద మధు ఉత్సృజ్యతే, మధు ఉత్సృజ్య అక్కడ మధు కనిపించిందన్నమాట. ఇప్పుడు అలా మధు ఉపలబ్ధం ఉత్సృజ్య అంటే ఉత్సృజ్యతే అంటే మధు ఉపలబ్ధం అవుతున్నాడు, మధు కనిపిస్తున్నమాట. అప్పుడు ఏ మార్గంలో వెళ్తున్న చెట్టు మీద మనకు కనిపించిందో అదే మార్గంలో తేనేవ పథ మధ్వర్తిన పర్వతం నాగచ్చేయు, అదే మధు కోసం అంటే మధుని తేనె కోసం
అంటే ఏ తేనె కొరకైతే మనం కావాలనుకుంటున్నామో అది మార్గంలో వెళ్తున్న చెట్టు మీదనే కనిపించినప్పుడు అదే మార్గంలో వెళ్ళి మళ్ళీ తేనేవ పథ అదే మార్గంలో వెళ్తూ మధ్వర్తిన పర్వతం నాగచ్చిహు అదే తేనె తీసుకోవడం కొరకు అక్కడ పర్వతాన్ని ఎవరు ఎక్కరు. తాదృశం హి తత్. అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ప్రత్యక్షంగా ఫలాన్ని కనిపించడం వదిలిపెట్టి లేని దాని కోసము ఎవరు వెళ్ళరు. అంటే ప్రత్యక్ష ఫల ప్రాప్తించు ఏదైతే ఉందో దాన్ని తప్ప అప్రత్యక్షంగా ఉన్నటువంటి దాన్ని ఎవరు నమ్మరు. అందుకే ఇక్కడ ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ప్రమాణీభూతం కాదు, అప్రమాణము అని చెప్పి ఈ రకంగా చెప్పాడు. అదే విషయంలో శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడు? అర్కే చేత్ మధు విందేత. అంటే మధు అర్కే చేత్ అంటే అర్కే అంటే ఒక చెట్టు మీద మధు విందతే. అర్కే చే ఉన్నట్లయితే మధు అది విద్యమానంగా ఉన్నట్లయితే విందేత కిమర్థం పర్వతం బ్రజత్. ఎందుకు ఇప్పుడు మనకు చెట్టు కింది భాగంలోనే చెట్టు మీద మనకు తేనె దొరుకుతున్నప్పుడు అదే తేనె కొరకు మనం పైకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట, కొండ ఎక్కాల్సిన అవసరం లేదు. అందుకే కిమర్థం పర్వతం బ్రజత్, ఎందుకు కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు? ఎందుకంటే ఇష్టస్య అర్థస్య సంసిద్ధౌ కో విద్వాన్ యత్నమాచరేత్. అంటే ఇష్టస్య అర్థస్య సంసిద్ధౌ, ఇష్టార్థం సిద్ధంగా ఉన్నప్పుడు, ఇష్టార్థం ఇక్కడ ఇష్టస్య అర్థస్య సంసిద్ధం అంటే ఇష్టార్థం సిద్ధమైనప్పుడు కో విద్వాన్ యత్నం ఆచరేది. కో విద్వాన్ యత్నం ఆచరేది అంటే మనకు కావాల్సిన ఇష్టార్థం సిద్ధి కలిగినప్పుడు ఎవరు దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారు అంటే ఎవరు చేయరు. అలా వాక్యాల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవి భూతానువాద మాత్రం కాబట్టి ఇవి అనర్థకమైన, ఇవి సార్థకం కాదు అన్నట్టుగా ఇవి సార్థకం అని చెప్పామన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకు ఈ వచనాలు ఏవైతే బ్రాహ్మణ వచనాలు ఏవైతున్నాయో ప్రామాణీభూతం కాదు అని చెప్పి ఈ శ్లోకం మాధ్యంతో పైన చెప్పిన అభిప్రాయం కింద కూడా చెప్పాడు అనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇంకో ఏమంటున్నా చూడండి, అభాగి ప్రతిషేధాచ. ఇంకో రకంగా ఎలా ఖండిస్తుందంటే పూర్వపక్షి అభాగి అంటే అభాగి అంటే ప్రసంగమే లేదు, ప్రాప్తే లేదు. ప్రాప్తి లేకపోయినా నువ్వు దానికి ఖండిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా వస్తున్నా అంటే రావద్దని చెప్పడం బాగుంటుంది. వ్యక్తి ఎవరు రావడం లేదు, నువ్వు రావద్దని ఎలా ఉంటావు? ఏదైనా ప్రాప్తం అవుతుంటే వస్తుంటే దాన్ని వద్దని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ ప్రాప్తి లేనప్పుడు అప్రాప్తి విషయంలో, అప్రసంగ విషయంలో, అప్రకరణ విషయంలో మనకు ఎలా పరిశీలించగలుగుతామండి? ఏదైనా మన ఇంటికి వస్తున్నా కొన్ని రావద్దు అంటాం, అది రావడం లేదు, నువ్వు రావద్దు ఎలా చెప్తాం? అంటే ప్రాప్తిలో మనం ప్రతిషేధం చూపించవచ్చు, అక్కడ ప్రాప్తే లేదు, అప్పుడు ప్రతిషేధం ఎలా చూపించగలుగుతాం? అదే ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అభాగి అంటే అక్కడ భాగిత్వం లేదు, ప్రసంగమే లేదు. అభాగి ప్రతిషేధాచ, ఇక్కడ ప్రసక్తి లేని దానికి భాగం లేని దానికి ప్రతిషేధాచ. అలాగా ఏదైతే ప్రాప్తి లేదో దానికి ఆ ప్రాప్తికి ప్రతిషేధించడం ఏదైతే ఉందో ఈ కారణం చేత కూడా ఆ వచనాలు ప్రమాణీభూతం కాదు. ఏదైనా ప్రాప్తం అవుతుందని నిషేధించడం బాగానే ఉంటుంది, ఆ నిషేధం వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ నిషేధించడం ఎలా ఉంటుంది? అది యుక్తి సంగతి కాదు. అందుకే అభాగి భాగమే లేనప్పుడు, ప్రాప్తే లేనప్పుడు, భాగి అంటే ప్రాప్తం అట, ప్రాప్తమే లేనప్పుడు దాన్ని ప్రతిషేధించడము అది యుక్తి సంగతం కాదు. అందుకే ఇది ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ప్రమాణీభూతం కాదు అన్నట్టుగా ఆక్షేపిస్తున్నాడు. చూడండి, అభాగి ప్రతిషేధాచ, అప్రసంగాన్ని అప్రసక్తిని ప్రతిషేధం చేత కూడా మనకు తెలుస్తుంది. ఇవి అక్రియార్థ వచనం, క్రియార్థ వచనం కాకుండా, ప్రయోజనార్థం కాకుండా అప్రయోజనం అని తెలుస్తుంది. అందుకే ప్రమాణీభూతం కాదు. ఓకే, సో అది కింద భాషను ఇచ్చాల్సి ఏం ప్రతిషేధిస్తున్నారు ఇక్కడ? నా పృథివ్యాం అగ్నిశ్చేతవ్యో నా అంతరిక్షే నా దివి. పృథివీ యందు అగ్నిచయనం చేయకూడదు, అంతరిక్షంలో కూడా అగ్నిచయనం చేసుకోకూడదు, నా దివి దివ్యలోకంలో కూడా అగ్నిచయనం చేయకూడదు. అలా నిషేధించామంట. ఏమి ఇచ్చామండి? పృథివీ యందు అగ్నిచయనం చేయకూడదు, ఆకాశంలో కూడా అగ్నిచయనం చేయకూడదు, దివ్యలోకంలో కూడా నా దివ్యలోకంలో కూడా ఏం చేయకూడదు?
అగ్నిచయం చేయకూడదు అనమాట. ఓకేనా? అదే కదా, నా పృథివ్యాం అగ్ని చేతవ్య, నా దివి, అది ఒక వాక్యం చెప్పుకున్నాం అన్నమాట, బ్రాహ్మణ వాక్యం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పృథివీ వచనం అప్రతిషేధార్థం ఏదో వాక్యం, అంటే పృథివ్యాం పృథివీ యందు అగ్ని చయం చేయకూడని వాక్యం చెప్పుకున్నాం కదా. పృథివ్యాం చయనం ప్రతిషేధార్థం చ యద్ వాక్యం, ఆ పృథివీ యందు అగ్ని చయం చేయకూడదు అని ప్రతిషేధించడానికి అయితే వాక్యం చెప్పాము. ఏ వాక్యం? నా పృథివ్యాం అగ్ని చేతవ్య, ఇది ప్రతిషేధ వాక్యం ఏదో వాక్యం చెప్పుకున్నామో ఏదో వాక్యం భవే చైన ప్రతిషేధార్థమే వర్తత్, అది అనమాట. పృథివీ చైనం అగ్ని చేయడం ఏదైతే ఉందో అది ప్రతిషేధించడానికి ఏదైతే వాక్యం చెప్పుకున్నాం, ఏదో వాక్యం భవే వాక్యం అయితే ఉందో చైన ప్రతిషేధార్థ చైన అంటే అగ్ని చైన ప్రతిషేధార్థమే వర్తత్, అంటే అగ్ని చైని ప్రతిషేధించడం కొరికే ఉంది. అందుకే అత అప్రమాణం, అందుకే ఇది ప్రమాణీభూతం కాదు. నా ఏష విరోధ, ఇది ఏష విరోధం కూడా కాదు, ప్రమాణం కాదు. నా ఏష విరోధ, నా ఏష విరోధో భవతి, అంటే విరోధం కూడా కాదు. మళ్ళా కథం తత్ ప్రమాణం యద్ విద్యాంతరం ఆకూలయేత్, ఇది అటువంటిప్పుడు కథం తత్ ప్రమాణం అది ఏ రకంగా ప్రమాణీభూతం అవుతుంది? కథం తత్ ప్రమాణం యద్ విద్యం ఆకూలయేత్, విద్యంతరం ఆకూలయేత్, అంటే విధి అంతరానికి మన ప్రసంగం వచ్చే విధంగా ఏ రకంగా మనం తీసుకోగలుగుతాం, ఏ రకంగా ప్రమాణం తీసుకోగలుగుతాం. కథం తత్ ప్రమాణం అంటే ఇక్కడ విద్యంతరం ఆకూలయేత్ స్వయం చ అఫలం స్యాత్, అంటే విద్యంతరం యొక్క స్థితిని చూపించుతుంది, స్వయంగా ఆదర్శనం అన్నమాట. స్వయం ఫలం ఆకు అంటే ఫలాన్ని బాధిస్తుంది, అలాగే స్వయం చ ఫలం అంటే ఫలరహితంగా చూపించబడుతున్నమాట. స్వయం చ అఫలం స్యాత్, ఫలరహితంగా ఉంటుంది. అందుకే నా చేతవ్యం హిరణ్యం నిధా చేతవ్యం, నా చేతవ్యం, అందుకే పృథ్వీ యందు అగ్ని చయం చేయకూడదు. ఎలా చేయాలంటే హిరణ్యం నిధాయ చేతవ్యం. హిరణ్యం అంటే ఒక మనం ఆ భూమి యందు ఏదైనా స్వర్ణము లాంటి కంకణం ఒక ధాతు ఉద్దేశం పెట్టి అక్కడ నిధాయ చేతవ్యం అని పెట్టి చేయాలన్నమాట. అలాగే మన ప్రాచీన కాలంలో చాలా మంది గుడి స్థానం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా మనకు కొంచెం బంగారు భూమిలో వేసి దానిపైన ఏదైనా మనం దేవత విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటామన్నమాట. అవునండి, ఆ పరంపర ఉందండి. అందుకే ఇక్కడ దేవాలయంలో కానీ గర్భగుడిలో కానీ స్తూపాలు స్థాపిస్తున్నప్పుడు కానీ దాని కింద కొన్ని ఏదో బంగారు సంబంధించినవి కంకణాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అక్కడ మనకు ధాతు విశేషాలు అక్కడ లోపల వేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ అదే విధంగా ప్రస్తావించబడింది. కథం తత్ ప్రమాణం యత్ విద్యంతరం ఆకూలయేత్, అంటే భిన్నమైన వాక్యాన్ని పీడిస్తుంది, బాధిస్తుంది, అలాగే స్వయం అఫలం స్వయంగా వ్యర్థమవుతుంది అని అడిగినప్పుడు నా చేతవ్యం, ఈ అగ్ని చయం చేయకూడదు. ఎందుకంటే హిరణ్యం నిధాయ చేతవ్యం ఇది అని హిరణ్యాన్ని స్థాపించి మనం చేసుకోవాలి అన్నట్టుగా ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించాడు. అలాగే ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు కొంచెం మీ వాయిస్ బ్రేక్ అయ్యి అది కొంచెం అర్థం అవ్వలేదు మహోదయ. అంటే అర్థం అవ్వలేదంటే క్లారిటీ రాలేదు. ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఒక వాక్యం ఏంటంటే ఇక్కడ మనం 3 వాక్యాలు చెప్పుకున్నాం. అగ్ని చయనము పృథ్వీ చేయకూడదు, అంతరిక్షంలో చేయకూడదు, ఆకాశంలో చేయకూడదు, నిషేధిస్తున్నామట. అవునండి, నిషేధిస్తున్నాం. అగ్ని అంటించకూడదనండి. అగ్ని వెలిగించడం, అగ్ని ప్రజ్వలన చేయకూడదు. ఓకేనా? మనం ఆకాశంలో అగ్ని ప్రజ్వలిస్తామండి, ఆకాశంలో యాగం చేస్తాం, అలాగా చేస్తామా? అలాగే దీలోకంలో వెళ్ళి చేస్తామా? ఇక్కడ అసలు ప్రసంగమే లేదు, దాన్ని ప్రసిద్ధిస్తున్నామట.
పృథివీ ఎందు అగ్ని చేయకూడదు, ఆకాశంలో చేయకూడదు, ద్విలోకం చేయకూడదు. ఇక్కడ ప్రసంగమే లేదు, ప్రాప్తి నిషేధిస్తున్నాం. అందుకే వ్యర్థం, అనర్థకం ఈ వాక్యము. అర్థమైందా? అర్థమైందండి. ఇక్కడ ప్రసక్తే లేనప్పుడు ప్రసిద్ధమైన, ఇప్పుడు ఏమైనా ప్రాప్తమవుతుంటే అగ్నిలో, ఆకాశంలో మనం అగ్ని చేంజ్ చేస్తుంటే అలాగే ద్విలోకంలో చేస్తుంటే దాన్ని ప్రసిద్ధించడం ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ ప్రసక్తి లేదు, ప్రాప్తి లేదు, నువ్వు ఎలా ప్రసిద్ధిస్తావు? అందుకే అభాగి. అభాగి అంటే, భాగి అంటే ప్రసక్తం, అభాగి అంటే అప్రసక్తం. ప్రసక్తమే లేదు, ప్రకరణమే లేదు, తస్య ప్రతిషేధం ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రసిద్ధిస్తున్నాం. ఒకవేళ నేను పృథివీ అయితే అగ్ని చేంజ్ చేస్తాను సరే, ఆకాశంలో చేయము, ద్విలోకంలో చేయము, బాగానే ఉంది. కానీ పృథివీని చేస్తాం కదా, కానీ పృథివీ కూడా ఎక్కడ చేస్తున్నామో అక్కడ కేవలము పృథివీ చయనం ప్రతిషేధార్థం చేదు వాక్యం. అంటే పృథివీ ఎందుకు అగ్ని చయనం చేయకూడదని చెప్పి ప్రతిషేధ వాక్యం కనిపిస్తుందో, భవే చయన ప్రతిషేధార్థం. అక్కడ అగ్ని కేవలం చయనానికి మాత్రమే ప్రతిషేధించబడింది అన్నమాట. భవేత్ చైన ఏమన్నారు? అందుకే ప్రమాణం, ఇది ప్రమాణీభూతం కాదు. అంటే ఏంటి, ఇక్కడ ఏదైనా కొంచెం డైరెక్ట్ గా చేయకుండా ఒక స్వర్ణము లేదంటే ఒక ఏదో ఒక స్థాపించి మనం చేయాలి, ఒకేసారి డైరెక్ట్ గా చేయకూడదు అన్నట్టుగా అది ప్రస్తావించబడింది. కానీ ఇక్కడ ప్రసంగమే లేదు అని ప్రతిషేధిస్తున్నావు, అందుకే దోషము అని ఈ వచనాలు సార్థకం కాదు, ప్రమాణీభూతం కాదు, నిరర్థకము అని చెప్పి ఈ రకంగా దోషం చూపించాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు అనిత్య సంయోగం చూపించు. అనిత్య సంయోగశ్చ, అనిత్య సంయోగం చేత కూడా వేద ప్రామాణ్య సతి, వేదాలు ప్రామాణ్యంగా ఉన్నప్పుడు కూడా వేద ప్రామాణ్య సతి అనిత్య సంయోగశ్చ, అనిత్య సంయోగం అయితే ఉందో పరంతు శృతి సామాన్య మాత్రం. శృతి సామాన్య అంటే ఆ వేద వచనానికి, బ్రాహ్మణ వచనానికి అయితే అర్థం ఉందో అది సామాన్య అర్థం తీసుకున్నామట. శృతి సామాన్య మాత్రం ఇది పరిహృత అని చెప్పి అక్కడ మనం అనిత్య సంయోగా నువ్వు దోషం చూపించావు కదా, ఆ అనిత్య సంయోగశ్చ వేద ప్రామాణ్య సతి, వేద ప్రామాణ్యం ఉన్నప్పటికీ కూడా పరంతు శృతి సామాన్య మాత్రం, అక్కడ ప్రమాణం అక్కడ శృతి సామాన్య మాత్రం తీసుకున్నా, వేదవచనానికి సామాన్య అర్థం మాత్రం తీసుకున్నాడు. శృతి సామాన్య మాత్రం ఇది పరిహృతాది, ఆ రకంగా సమానం చెప్పి పరిహరించబడింది అన్నమాట. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో ఇదాని వేద ఏకదేశానాం ఆక్షిప్తానం ఉపోద్ధాలక ఉత్తిష్టతి. అదైతే మనం శృతి సామాన్యం చేత అక్కడ అర్థం మనం ఖండించుకున్నాం, చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇదాని వేదైక దేశానం, ఆ వేదంలో వేద వాక్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వాక్యాలు అయితే అందులో ఒక ఏకదేశ వాక్యం, ఒక భాగం. ఇదాని వేదైక దేశానం ఆక్షిప్తానం, ఆ వేదంలో ఒక భాగభూతమైనటువంటి అంశం మీద ఏదైతే మనం ఆక్షేపణ చేస్తున్నామో, వేదైక దేశానం ఆక్షిప్తానం ఉపోద్ధాలక ఉత్తిష్టత, అక్కడ మళ్ళీ స్థాపించినప్పుడు అక్కడ ప్రస్తావన జరుగుతున్నమాట. ఏమని? బబరహ ప్రావాహని అకామయత, అంటే ప్రవాహుడు అనే కుమారుడు బబరుడు ఇక్కడ అకామయత, కామన చేసి సంకల్పించారన్నమాట. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఏం చెప్పు? శృతి సామాన్య మాత్రం అక్కడ ప్రవాహుడు విద్యమాన్యుడు, ప్రవాహుని యొక్క పుత్రుడు బబరహ అనే వ్యక్తి ఏదైతే ఉన్నదో అది విద్యమానంతో చూపించగలుగుతాం, అంటే చూపించలేమాట. అంటే ఇక్కడ తండ్రి విద్యమానం లేనప్పుడు కొడుకు విషయం ఏం చెప్పగలుగుతాం? కానీ అక్కడ ఆ రకంగా శృతి సామాన్య మాత్రం అర్థం చేసుకుని చెప్తున్నాం, అది ఏమాత్రం యుక్తి సంగతి కాని చెప్పి సమానం చెప్పాం. అందుకే ఇక్కడ అనిత్య సంయోగ, అందుకే నిత్య సంయోగం, అనిత్య సంయోగం. బబరహ ప్రావాహిని కామయత అని చెప్పి చెప్పుకున్నామట. ఇప్పుడు ఇక్కడ అగ్ని సంయోగాత్మ విషయం ఏం చెప్పారంటే, మనకు పృథివీ యందు అగ్ని చయనం చేయకూడదు. ఇక్కడ ఈ వాక్యం పృథివీ యందు అగ్ని అనే వాక్యంలో డైరెక్ట్ గా ఫలప్రాప్తి ఏం కలగడం లేదన్నమాట. ఇక్కడ ఫల విషయంలో ప్రస్తావించలేదన్నమాట. కొన్ని వాక్యాలు స్వర్గకామం యజేత, స్వర్గకామం కావాల్సి యజ్ఞం చేయండి, ఇక్కడ మనకు ఫలశ్రుతి కనిపిస్తుందన్నమాట. ఇక్కడ ఈ వాక్యంలో ఇక్కడ ఫలశ్రుతి కనిపించలేదన్నమాట. పృథివీ యందు అగ్ని చయనం చేయకూడదు. ఏంటది? చయనం అన్నారు కదా, చయనం చేయకూడదు అన్నారు. చయనం అంటే ప్రవృత్తి అండి, అగ్ని స్థాపించడం అన్నమాట.
ఓహో, అగ్నిని ప్రతిష్ఠించడం. ఇది. కానీ ఇక్కడ పృథ్వీ అని చేయకూడదనే వాక్యం ఏంటో ఆ కథనానికి ఏ ఫల ప్రాప్తి లేదన్నమాట. ఈ కథనంలో చేయకూడదానికి ఏ ఫలం, డైరెక్ట్ గా ఏ ఫల ప్రాప్తి కనిపిస్తుంది, ఏ ఫలం కనిపిస్తుంది? ఫల ప్రాప్తి ఏం లేదన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఆ హిరణ్యం నిదాయ చేతవ్యం చేసినామంటే హిరణ్యం స్థాపించే మనం యజ్ఞం చేయాలి అంటే ఏదో ఒక స్థాపించి పెట్టి అక్కడ స్థాపించాలని ఉద్దేశం అంట. అక్కడ ఆ వాక్యం ఇక్కడ పృథివ్యాం అగ్ని చేయను నా కర్తవ్య నా అని చెప్పి నిషేధిస్తున్నాం అంటే అక్కడ ఏంటి? ఆ రకంగా చేయకూడదు, దానికి ఏదో స్థాపించి చేయాలి, ఏదో పెట్టి చేయాలి. ఇక్కడ హిరణ్యం నిదాయ అని చెప్పుకునే హిరణ్యం నిదాయ అని చెప్పి ఇక్కడ వాక్యాన్ని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఓన్లీ ప్రవృత్తి చెప్తున్నారు కానీ ప్రవృత్తి చెప్తున్నారు, ఫలప్రాప్తి ఏం చెప్పట్లేదు అన్నదే కదా మహోదయ. అది కరెక్టే కదా మహోదయ. అందుకే ఈ వాక్యం అర్థాపత్తి ఉందన్నమాట. కానీ పూర్వపక్షి ఇక్కడ అర్థాపత్తి అంటూ లేదు, అప్రమాణం అవసరం అంటున్నామాట. ఇక్కడ అర్థాపత్తి మనకు తెలుస్తున్నమాట. అంటే ఈ రకంగా చేయకూడదు అంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా సామాన్య శృతి సామాన్య మాత్రం నా చేతవ్యవై ఇక్కడ అగ్నిహోత్రం పృథ్వీని చేయకూడదు. ఇక్కడ ఈ వాక్యానికి అదే అర్థం తీసుకుంటావా? భూతానువాదం తీసుకుంటావు. ఇక్కడ వాక్యం ఎలా చెప్పింది అదే అర్థం ఏదో తీసుకుంటావు. అర్థాపత్తి తీసుకోవాలి. దీన్ని బట్టి ఆ డైరెక్ట్ ఏదైనా పెట్టి చేయాలని చెప్పి అర్థం వస్తున్నమాట. ఇది ఉంచుకొని చేయాలని చెప్పి దానికి ఇదన్యం స్థాపించి చేయాలని చెప్పి మనం తెలుస్తున్నమాట. అందుకే ఇక్కడ ఒక నిమిత్తం చూపించామన్నమాట. అలాగే అనిత్య సంయోగం చేత కూడా ఇక్కడ మనకు శృతి సామాన్య చేత కథనం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా వేదైక దేశ ఆక్షిప్తానం ఉపోద్ధారక ఉత్తిష్టతి. ఇక్కడ ఆ వేదంలో ఏకాంశభూతుల ఆక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్ధరించడం కొరకు మళ్ళీ స్థాపించడం కొరకు ఇక్కడ విషయాన్ని ప్రస్తావించబడిందన్నమాట. కానీ ఇక్కడ బబరహ ప్రవాహి అకామయత, ప్రవాహానికి బబరుడు ఇక్కడ కామన చేశాడు అని ఇక్కడ ఒక వాక్యం ముందుకు చెప్పుకున్నమాట. అది అక్కడ వేద ప్రామాణ్య విషయం చెప్పుకున్నమాట. ఇక్కడ మాత్రం ఇక్కడ అందులో ఒక భాగంలో ఆక్షేపం చూపిస్తూ ఇక్కడ పూర్వపక్షి ఖండిస్తున్నమాట. అందుకే అనిత్యం అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే అనిత్యం ఎందుకంటే ఇప్పుడు ప్రవాహం లేడంటే ప్రవాహ కుమారుడు బబలుడు ఉండడు, అనిత్యం శాశ్వతం కానిట్టుగా ఖండించామట. అలాగే సంకల్పించిన కామన అయితే ఉందో అది కూడా అసత్యమే, సత్యం కాదు నిత్యం కాదని చెప్పి ఈ రకంగా ఖండించానమాట. అది అనిత్య సంయోగం చేత కూడా పూర్వపక్షి ఇది కారణభూతం కాదని చెప్పి ఖండించాడు. ఈ రకంగా అనిత్య సంయోగం చేత అభాగి ప్రతిషేధ ఈ రకంగా అన్య అనర్థక్య వేరే వచనాలు అన్ని అనర్థకం అవుతాయి. అలా అప్రసక్తిలో ప్రతిషేధం వలన కూడా అద్భుతమవుతుంది. అభాగి ప్రతిషేధాచ అభాగి ప్రతిషేధాచ చెప్పుకున్నాం. అలాగే అనిత్య సంయోగాచ అనిత్యం చేత సంయోగం చేత కూడా ఇది ప్రమాణీభూతం కాదు, క్రియార్థ వచనం కాదు, ఆమ్నాయస్ అని చెప్పి అందుకే నిరర్థకం సార్థకం కాదని చెప్పి ఈ రకంగా ఆక్షేపాలతో పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సమాధానం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సిద్ధాంతి ప్రస్తావిస్తాడు. అదేంటి మనం రేపు చెప్తాం. కేవలం ఆక్షేపాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆక్షేపాలు అదే ఆక్షేపాలకు సమాధానం ఏదో చెప్తాడు. ఇక్కడ లేకుంటే నువ్వు దాన్ని ప్రతిషేధిస్తున్నావు. ఇక్కడ ఏదైతే ఖండించడానికి వీలు లేదో ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సందర్భం అంటే ఖండిస్తామంట. అలాగే అనిత్య సంయోగం చేత కూడా అది అనిత్యం అని చెప్తున్నామాట. కాబట్టి ఇది కూడా అనిత్య సంయోగం నిత్య సంయోగం అని చెప్పి చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ అన్య అనర్థక్యాలు ఒక విషయంలో ఫలప్రాప్తి చెప్పాము. వేద వాక్యాలు నిరర్థకం వ్యర్థం అంటే అవి వ్యర్థం కాదండి, నిరర్థకం చూపించారు. అన్య అనర్థక్య ఒక ఫల విషయంలో మనకి విధి విధానం చెప్పబడినప్పుడు అదే ఫల విషయంలో అనేక మన వచనాలు బ్రాహ్మణ వచనాలు ఉన్నాయి, అవి నిరర్థకం అవుతాయి, వ్యర్థం అవుతాయి. అందుకే ఇది యుక్తి సంగతి కాదని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపం చేశామట. కాబట్టి మొత్తానికి ఇవన్నీ ప్రమాణీభూతం కాదు, అప్రమాణము. ఈ వచనాలన్నీ ధర్మాన్ని స్థాపించడం ధర్మాన్ని వ్యక్తం చేయడంలో ఇవి ప్రమాణీభూతం కాదని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి పూర్వపక్షి ఆక్షేపం చేస్తూ చూపించామట. అది ఈ 6వ సూత్రం ద్వారా కూడా ఆక్షేపణం ద్వారా మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి ఈ 6 సూత్రాల క్రమంగా సిద్ధాంతి సమాజం చెప్తాడు. ఏం చెప్తాడంటే విధినాతు ఏకవాక్యత్వా స్తుత్యర్థేన విధీనాం స్యు. ఇవన్నీ విధి వాక్యాలకే అర్థవాద వాక్యాలకే
ఏక వాక్యం, అందులో ఒక వాక్యమే అండి ఇది. ఇవన్నీ భిన్నం కాదు, అందులో ఒక వాక్యం, ఒక భాగమే. స్తుతి అర్థేన విధినాం శ్రీ. స్తుతి అర్థం కొరకు అక్కడ విద్యమానంగా ఉన్నాయి, స్తుతి కొరకు అక్కడ ప్రశంసించడం కొరకు అక్కడ ఆ వాక్యాలు ఇవ్వబడ్డాయి. అది స్తుతి కొరకు ఇవ్వబడ్డాయి, నిరర్థకం కాదు, సార్థకమే అన్నట్టుగా పూర్వపక్షి క్రమంగా స్థాపిస్తూ ఒక సమాన్ చెప్తూ వస్తున్నాడు. అదేంటో మనం అస్తు. ఓకే అండి, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.